మన అధ్యక్షుణ్ణి సీఎం పదవిలో కూర్చోబెట్టడానికి మనం కనీసం 156 సీట్లు గెలుచుకోవాలి. మనం ఈరోజు సమావేశమైంది ఎలా ఆ మినిమం సీట్లు కైవసం చేసుకోవాలో చర్చించుకోవడానికి. 156 సీట్లు మనం మినిమం గెలవాలంటే కనీసం 200 సీట్లకి మనం టార్గెట్ చేయాలి. మొత్తం సీట్స్ 294. వాటిల్లో ఎస్సీ 38, ఎస్టీ 19, మిగిలిన సీట్లు 237. ప్రగతి పదం పార్టీ 237లో 100 సీట్లు బీసీలకు కేటాయిస్తుంది. అయితే మనం 115 సీట్లు కేటాయిద్దాం. కాకపోతే అందులో 15 సీట్లు మాత్రం మైనారిటీ బీసీలైన ధనబలం జనబలం లేని కులాలకు ప్రాతినిధ్యం వహించేలా చేద్దాం. అంటే ఉంది, ఈ రోజుల్లో ధనబలం జనబలం లేని కొన్ని కులాలు రాజకీయాలకు శాశ్వతంగా దూరమయ్యాయి. వాళ్ళకి మనం ప్రాముఖ్యత ఇస్తూ దగ్గరవుదాం. మనం అనుకున్న విధంగానే మన ఆలోచన ఉందని అనిపిస్తుంది. మొత్తం 294లో ఎస్సీ, ఎస్టీ, బీసీ మరియు మైనారిటీ అభ్యర్థులు. వీళ్ళ అభివృద్ధిని దృష్టిలో ఉంచుకుని మనం ఒక కాన్సెప్ట్ ని తయారు చేయాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అందరూ మనం తీసుకున్న నిర్ణయానికి కట్టుబడి ఉన్నట్టే కదా? ఓకే, డబ్బులు ఇచ్చాడా? ఇచ్చానయ్యా. ఎవరా శాలువా? నువ్వురా. వెళ్ళు. ఓకే, నమస్తే. మొన్న పార్టీ కొట్టావు ఛాన్స్. పో. మామూలు కదా సార్, స్కామ్ల డబ్బులన్నీ ఇతని దగ్గరే ఉన్నాయి. ఒక ఫోటో దిగు. వీడు ఫైల్ తెచ్చాడు. వీడేంట్రా బయోడేటా? నువ్వు రావాల్సింది ఈ పార్టీకి కాదు, ఆ పార్టీకి వెళ్ళు. నీతి నిజాయితీ అక్కడ ఉంది, వెళ్ళు. బరువుగానే ఉంది. రావయారా, నీకేంటయా? ఇదిగో ఏదో ఎమ్మెల్యే సీటు కోసం సూట్ కేసులు పట్టుకుని వచ్చాము. అయినా ఎమ్మెల్యే పోటీ చేసేది మేమైతే మా కుటుంబ సభ్యులంతా ఎందుగా? మీరందరూ ఈ పార్టీ మేనిఫెస్టోను అర్థం చేసుకోవాలి. ముఖ్యంగా ఎన్నికల్లో నిలబడే వాళ్లంతా కొన్ని త్యాగాలు చేయాల్సిన అవసరం ఉంది. కాబట్టి రాజకీయాల్లో కులబలమో జనబలమో ధనబలమో ఉండాలి గాని మీరేంటండి త్యాగాలంటారు? భూమి గుండ్రంగా ఉండి తన చుట్టూ తాను తిరుగుతూ సూర్యుడి చుట్టూ తిరుగుతుంది. కాబట్టే మనం రాత్రిని గాని పగటిని గాని సమానంగా చూడగలుగుతున్నాం. ఏంటయ్యా త్యాగాలంటావు, భూమి గుండ్రంగా ఉందంటావు, దానికి దీనికి ముళ్ళు పెడతావు, మాకు కాస్త అర్థమైనా చెప్పు. మరుగుతున్న పాల మీద మీగడ ఏర్పడ్డప్పుడు దాన్ని తొలగిస్తేనే కదా దాని కిందున్న పాలకి మీగడయ్యే అవకాశం ఉంటుంది. అవసరానికి ఓసారి సహాయం పొందవలసి వస్తే అది సహాయంగానే ఉండిపోతుంది. పదే పదే ఉపయోగించుకోవాల్సి వస్తే అది ఆనవాయితీగా మారుతుంది. భూమి గుండ్రం అన్నావు, ఇప్పుడేమో మేగడ అంటున్నావు. ఏదేదో చెప్తున్నావు, అదేదో స్వచ్ఛందంగా త్యాగాలంటున్నావు. అసలు మమ్మల్ని టెన్షన్ పెట్టకుండా అసలు సంగతికి రావయ్యా. మీరు మీ పిల్లల భవిష్యత్తు గురించి ఆలోచించకుండా నేను చెప్పబోయే కొన్ని అంశాలను మీరు పాటించాలి. అప్పుడే ఈ పార్టీలో సీట్ లేకపోతే నించుంటాం గానీ అసలు సంగతి చెప్పు. రాజ్యాంగంలో కల్పించబడిన వివిధ రిజర్వేషన్ ఫలాలను ఉపయోగించుకుని ఉన్నత స్థాయికి ఎదిగిన అధికారులు, రాజకీయ నాయకులు, వ్యాపారస్తులు స్వచ్ఛందంగా ముందుకొచ్చి అదే వర్గానికి చెందిన రోజువారీ రైతు కూలీల పిల్లల అభివృద్ధి కొరకు ఎవరైతే త్యాగం చేస్తారో వారికి మాత్రమే సమసమాజ్ పార్టీలో సీట్. విడ్డూరంగా ఉంది, ఇదెలా సాధ్యం? అంతేకాదు, ఎన్నికల కమిషన్ పరిధిలోనే ఎన్నికలు జరగాలి. ఎన్నికల కమిషన్ పరిధిలో ఎన్నికలలో జరిపిస్తావు నాయనా? ఈ రోజు మీరు అనుకున్నట్టు లేరండి మన ఓటర్లు. ఎడ్యుకేట్ అవడమే కాదు, యాజిటేట్ కూడా అయ్యారు. మనం చేయాల్సిందల్లా వాళ్ళను ఆర్గనైజ్ చేయడం. ఎక్స్క్యూజ్ మీ సార్, మిమ్మల్ని కలవడానికి ఓ మాజీ ఐఏఎస్ ఐపీఎస్ అధికారులు బయోడేటాతో వచ్చారు సార్. ఐఏఎస్ ఆఫీసర్ గా రిటైర్ అయిన తర్వాత రాజకీయాల్లోకి రావాలని ఎందుకు అనిపించింది? రాజకీయాలంటే నాకు ఇంట్రెస్టా లేక ఆఫీసర్ గా ఉపయోగపడని మీ వయసు రాజకీయ ఎంట్రీకి ఎలిజిబుల్ అనుకుంటున్నారా? అది సరే, ఈ ఇంట్రెస్ట్ ఎప్పుడు కలిగింది? రిటైర్మెంట్ అయిన తర్వాత లేక? సరే, మీ ఇంట్రెస్ట్ కి కారణం తెలుసుకోవచ్చా? ప్రజాసేవే నా ధ్యేయం. ఇండియన్ సివిల్ సర్వీసెస్ ద్వారా ఐఏఎస్ అయ్యారు. సర్వీస్ లో ఉన్నప్పుడు మీరు ప్రజలకు సేవ చేసే అవకాశం రాలేదా? ప్రభుత్వోద్యోగాల్లో ఉన్నంత కాలం మేము కొన్ని నిబంధనలకు కట్టుబడి ఉండాలి. అంటే ఏ పార్టీ అధికారంలోకి వస్తే దానికి అనుగుణంగా నడుచుకోవటమా? మీరు ఐఏఎస్ క్వాలిఫై అవ్వగానే ట్రైనింగ్ లో చార్జ్ అవుతారు. కానీ పదవి చేపట్టగానే పరిసరాలకు అనుగుణంగా డిశ్చార్జ్ అవుతారు. ఏంటి, ఏం మాట్లాడుతున్నావు? ఎవరితో మాట్లాడుతున్నావో తెలుసా?
నా సర్వీస్ అంత లేదు నీ వయసు. ఒక ఐఏఎస్ నైనా నన్నే గౌరవించడం లేదంటే ప్రజల్నే గౌరవిస్తావు. నీ పార్టీ కాకపోతే నన్ను గౌరవించే వేరే పార్టీలో చేరతా. పార్టీ పెట్టి ఏవో 4 సిద్ధాంతాలు కాగితాల మీద రాసుకుని మేనిఫెస్టో అని పేరు పెట్టుకుని ప్రజల్లో ప్రచారం చేసుకోవడం కాదు. మాలాంటి ఆఫీసర్స్ ఉపయోగించుకుని లా అండ్ ఆర్డర్ చేతిలో పెట్టుకుని అట్టడుగున్న ఉన్న మీ పార్టీని పైకి తెచ్చుకోవాలి. ఉపయోగించుకోవడం కూడా తెలియదంటే నీకు. కమాన్ యా, లెట్స్ గో సమ్వేర్ ఎల్స్. పదండి. లెట్స్ స్టార్ట్ అవర్ ప్రాసెస్. ఈ ఫామ్ ని జాగ్రత్తగా చదువుకొని కరెక్ట్ గా ఫిల్ చేయండి. నమస్తే, వెల్కమ్ టు మహా న్యూస్. రాష్ట్రంలో ఈసారి ఎలక్షన్స్ పొలిటికల్ హీట్ ని పెంచుతున్నాయి. ప్రగతి పథం పార్టీ, సమాజ్ పార్టీ రెండు ప్రచారంలో పోటాపోటీగా పోటీ పడుతున్నాయి. అలాగే ఎలక్షన్స్ లో తమ పంతాన్ని కూడా డిఫరెంట్ గా ఎంచుకున్న ఈ రెండు పార్టీలు ఒక్కో రకంగా తమ ప్రచారాస్త్రాలను సంధిస్తున్నాయి. ఇక ప్రగతి పథం పార్టీ మధ్య ఏర్లై పారిస్తూ డబ్బుని వెదజల్లుతూ మహిళలకు రకరకాల గిఫ్ట్స్ ని ఆఫర్ చేస్తూ తమ ప్రచారాన్ని కొనసాగిస్తుంది. చేసే ప్రతి ట్రాన్సాక్షన్ క్యాష్ రూపంలో కాకుండా ఈ క్యాష్ రూపంలో జరగాలన్నమాట. అయితే ఇది అంత సులభమైన పనేమీ కాదు. చాలా చేయాలి. ప్రతి ఒక్కరిని ఎడ్యుకేట్ చేయాలి. చాలా డిజిటల్ ఎక్విప్మెంట్స్ ప్రజలకు అందుబాటులోకి తేవాలి. ఇదంతా అయ్యే పని కాదు అనుకుంటే మాత్రం పొరపాటే. క్యాష్లెస్ కంట్రీ అంటే చేతులతో డబ్బు మార్పిడి లేకుండా కేవలం ఆన్లైన్ ట్రాన్సాక్షన్స్, ఆన్లైన్లోనే చెల్లింపులు, వ్యాపారాలు చేయడం.